ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాగణుడును మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని కాచి కాపాడి కరుణించి తన కృపా సంకల్పాన్ని బట్టి మనల్ని భద్రపరిచినటువంటి దావాతు దేవునికి ఏమిచ్చిన ఆయన రుణాన్ని తీర్చలే. సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుణ్ణి మహిమపరిచేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చిన్ని ప్రార్థన. మహోన్నత నామము కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, కృపాసక్తి సంపూర్ణుడైన దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరే సహాయం చేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించి కనికరించమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయనను మహిమపరిచేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. పిల్లగా మరి లోక పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా మార్చబడుతున్నాయి. ఎక్కడ ఏది సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఈ ప్రపంచ పరిస్థితి ఈ కరోనా వైరస్ ద్వారా వణికిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఆరాధనలు లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలని ప్రభు పేరట నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని మాటలను ఆయన మన జీవితంలో ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఉన్నతమైనటువంటివి. ఆయన ఎన్నడూ కూడా మనల్ని మర్చిపోయేవాడు కాదు, మనమైతే మర్చిపోతాం. అందుకే ప్రభు అంటున్న మాట ఏంటంటే, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదిస్తాడు అని చెప్పి. కాబట్టి లోక పరిస్థితులు మారిపోతున్నాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. దేవుని మాటలను మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచే లేదురా తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా. లోకం చూడరా ఎంతో భయంకరం, ఈ లోకం చూడరా ఎంతో భయంకరం. మంచే లేదురా తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా. మంచే లేదురా తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా. క్రూరమైన మృగాలు సంచరిస్తున్నాయి, ప్రేమానురాగాలు అంతరిస్తున్నాయి. రక్షణ పొందినవో క్రైస్తవా, దేశం కోసం ప్రార్థన చేయవా. ఇవి రాకడ గుర్తులని, మోక్షానికి యేసే మార్గమని ఎలుగెత్తి చాటవా. ప్రభు ప్రేమ చూపవా, ఇలుగెత్తి చాటవా. ప్రభు ప్రేమ చూపవా. లోకం చూడరా ఎంతో భయంకరం, ఈ లోకం చూడరా ఎంతో భయంకరం. మంచే లేదురా తోటి మనిషిని ప్రేమించే
మనిషే లేడురా, మంచే లేదురా, తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా. లోకం చూడరా ఎంతో భయంకరం, ఈ లోకం చూడరా ఎంతో భయంకరం. రాజ్యం మీదికి రాజ్యాలు, కరువులు భూకంపాలు, సునామీలు వరదలు, అంతు చిక్కని రోగాలు. రాజ్యం మీదికి రాజ్యాలు, కరువులు భూకంపాలు, సునామీలు వరదలు, అంతు చిక్కని రోగాలు. శాపం కెళ్ళతో బంధిస్తూ ఉండగా, శోకం వేధిస్తూ ఉండగా, లోకం చూడరా ఎంతో భయంకరం, ఈ లోకం చూడరా ఎంతో భయంకరం. మంచే లేదురా, తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా, మంచే లేదురా, తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా. లోకం చూడరా ఎంతో భయంకరం, ఈ లోకం చూడరా ఎంతో భయంకరం. దుష్టత్వం, లోభత్వం, జారత్వం, వ్యభిచారం, లంచాలు, నయవంచనలు, కలహాలు, ద్వేషాలు. దుష్టత్వం, లోభత్వం, జారత్వం, వ్యభిచారం, లంచాలు, నయవంచనలు, కలహాలు, ద్వేషాలు. పాపం సంకెళ్ళతో బంధిస్తూ ఉండగా, శోకం విడనాడక శోధిస్తూ ఉండగా, లోకం చూడరా ఎంతో భయంకరం, ఈ లోకం చూడరా ఎంతో భయంకరం. మంచే లేదురా, తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా, మంచే లేదురా, తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా. లోకం చూడరా ఎంతో భయంకరం, ఈ లోకం చూడరా ఎంతో భయంకరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుతున్నాను. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా గాను ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ప్రైజ్లో అపోస్తుడైనటువంటి పౌలు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నటువంటి లేఖలో
పౌలు గారు చెబుతున్న మాటలు మనం గమనిస్తే గనుక, ఓ కొరింథీ ప్రజలారా, మీ విషయంలో నేను పడినటువంటి ప్రయాస అంతా వింత కాదు. నీ కొరకు చాలా ప్రయాసపడ్డాను, చాలా కష్టపడ్డాను, అన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను, నా స్థితిని మర్చిపోయాను. ఇదిగో మీ కొరకు నేను పడినటువంటి ప్రయాస వ్యర్థము కాకూడదు అని చెప్పి పౌలు గారు హెచ్చరిస్తూ, సంఘాన్ని హెచ్చరిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రురాలైనటువంటి కన్యకనుగా ఒక్కడే పురుషుడు, ఆయనకు నేను మిమ్మల్ని ప్రదానం చేశాను. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లుగా మీ ఎడలనున్నటువంటి ఆ విశ్వాసము నుంచి, క్రీస్తు ప్రేమ నుంచి, క్రీస్తు మనసు నుంచి, క్రీస్తు సరళత నుంచి, పవిత్రత నుంచి సాతానుడు మిమ్ములను మోసపరుస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. దైవాశక్తితో మీ ఎడల నేను ప్రేమ చూపిస్తున్నాను. ఆ ఆసక్తి ఎలా ఉంది అనంటే దైవాశక్తితో. ప్రియులను గమనించాలి, ఈ లాక్డౌన్ ద్వారా ఆరాధనలు సహవాసానికి దూరం అయిపోయాం, మందిరాలు మూతలబడ్డాయి. ఇలాంటి పరిస్థితులలో నీ విశ్వాస జీవితం, నీ పరిశుద్ధత, ఆత్మానుసారమైనటువంటి ఆ అభిషేకము, దేవుని కొరకు నిలబడేటటువంటి స్థితి అది ఉందా, లేక దిగజారిన స్థితిలో నీవు ఉన్నావా? ఒక్కసారి మనం గమనిస్తే కనుక క్రైస్తవ జీవితంలో విశ్వాసిగా లేక సేవకునిగా మన పరుగు, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం క్రీస్తు సరళత నుంచి తప్పిపోకుండా పరిశుద్ధతలో నిలకడగలిగినటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి పరిశుద్ధతను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నటువంటి ఆ ఆశను బట్టి నీ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి మెట్టులోనికి నువ్వు వెళ్ళాలి. ఈ లాక్డౌన్ ద్వారా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆధ్యాత్మికంగా నీ జీవితం ఎలా ఉంది? ప్రార్థించగలుగుతున్నావా? కుటుంబ ప్రార్థన, సహవాసము, భక్తి జీవితం, దేశము కొరకు ప్రార్థన, అనేకులు రక్షణార్థమై నీకు ఇవ్వబడినటువంటి ఆ నిరీక్షణను ప్రభు కొరకు ఉపయోగిస్తూ దేవుని రాకడకు సిద్ధపడి అనేకులను ప్రభు సిద్ధపరచాలని మనం ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించాలి. అందుకే అపోస్తుడైన పౌలు చెప్తున్న మాటను మనం గమనిస్తే గనుక, క్రీస్తు సరళత నుండి, పరిశుద్ధత నుండి మీరు తప్పిపోతారేమో, పడిపోతారేమో, జారిపోతారేమో, క్రీస్తుకు కలిగినటువంటి మనసు నుంచి మీరు దూరం అయిపోతారేమో అనని మీ విషయంలో నేను ప్రయాస కలిగి బాధపడుతున్నాను అని మాట్లాడుతున్నాను. నిజమే ప్రియులరా, మన ఆధ్యాత్మిక జీవితం ఒక రోషంగా వెళ్ళవలసినటువంటి ఆ స్థితి ఏమైపోతుంది ఈరోజు గమనించాలి. క్రీస్తులో మనం ఉన్నాము, క్రీస్తును కలిగి ఉన్నాం అని చెప్పుకుంటూ మన విశ్వాస వైరాగ్య పరిస్థితి ఏమైపోతుంది అనేది మనం గమనించాలని దేవుని సేవకులుగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకే వాక్యం ఏం చెబుతుందంటే, దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్ములను ప్రదానము చేసి తిని. గమనించాలి, క్రీస్తుకు మిమ్ములను ప్రదానం చేశాను అంటే ఆయన పెండ్లి కుమారుడుగా మరలా ఈ లోకానికి దిగి వస్తున్నప్పుడు ఆయనకు భార్యగా నేను మిమ్మల్ని ప్రదానం చేశాను. అయితే అవ్వను సాతానుడు కుయుక్తి చేత మోసపరిచినట్లుగా
సాతానుడు మిమ్ములను కూడా మోసపరుస్తున్నాడు, మిమ్ములను కూడా నాశనం చేస్తున్నాడు, మిమ్ములను కూడా పతనం చేస్తున్నాడు. నేను అడిగే ప్రశ్న ఏంటిదంటే, ఆ మొదటిలో ఉన్న వైరాగ్యం, మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న ప్రార్థన, మొదట్లో ఉన్న భక్తి జీవితం, ఏదైనా ప్రభు కొనుకు చేసేస్తాను అనేటటువంటి ఆ రోషము రాను 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 సహవాసం దూరం అయ్యే కొలది, ఆరాధనలు దూరం అయ్యే కొలది, మందిరానికి దూరం అయ్యే కొలది నీ ఆధ్యాత్మిక జీవితం ఆ వైరాగ్యము ఉందా లేక దిగజారిపోయిన స్థితిలో నీ ఉన్నావా గమనించాలి. ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ఆయన వచ్చే దినాల్లో మనం ఉన్నాము కనుక ప్రభువు రాకడకు నువ్వు సిద్ధపరచబడిన వ్యక్తిగా ఉండాలి. క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఏది ఎడబాపలేదు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో నువ్వు పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనం గమనించాలి, ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో, వాక్యం చదవలేని పరిస్థితుల్లో ఎంతమంది ఆధ్యాత్మికంగా దిగజారిన స్థితిలో ఉన్నారు. చాలామంది ఆరాధనలకు దూరమైపోతున్న పరిస్థితుల్లో కూడా ప్రార్థనలో నిలకడ కలిగి, విశ్వాసములో నిలకడ కలిగి, తప్పకుండా దేవుడు ఒక రోజు మన జీవితంలో అద్భుతాలు చేయగలరు అనేటటువంటి విశ్వాసము నీవు కలిగి ఉండాలని దేవుని సేవకులుగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ గమనిస్తే కనుక నీ మనసు మారిపోతుందేమో. ఒకవేళ ప్రభువుకు దూరమైన ఆ దినాలు, చాలా దినాలు గడుస్తున్నాయి, ఆరాధనలు జరిగిన స్థితి. ఈ పరిస్థితులలో నీకున్నటువంటి విశ్వాసము, నీకున్న భక్తి, నీకున్న ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల దిగజారిపోద్దేమో అనని నీ విషయములో దేవుని సేవకులుగా మేము పడిన ప్రయాస వ్యర్థమైపోద్దేమో అని సేవకులుగా మా మట్టుకు మేము, మీ మట్టుకు మీరు క్రీస్తును కలిగినటువంటి ఈ వైరాగ్యంలో మనం ముందుకు కొనసాగాలని ప్రభు పేరట నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది చూడండి ప్రియులగా. 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్నటువంటి సరళత నుండి, పవిత్రత నుండి మిమ్ములను మీరు తొలగిపోదురేమో అనే మీ విషయంలో నేను భయపడతాను. మీ విషయంలో నేను చింతిస్తున్నాను. మీ విషయంలో నేను బాధపడుతున్నాను. గమనించాలి, దేవుని సేవకులుగా ఆ బాధ, దేవుని సేవకులుగా ఆ వైరాగ్యము, దేవుని సేవకులుగా ఆ పట్టుదల, మీ కొరకు ఒక రోషము కలిగినటువంటి వారమై మీ నిమిత్తమై ప్రార్థిస్తూ, మీ నిమిత్తమై వైరాగ్యము కలిగి మీ భక్తి జీవితం, మీ విశ్వాస జీవితం, మీ పరిశుద్ధత ఏమాత్రమైన తప్పిపోద్దేమో అని చెప్పేసి నిత్యము సేవకులుగా ప్రార్థిస్తూనే ఉన్నాం. ఆమె మీ మట్టుకు మీరు మీ విశ్వాస జీవితంలో మిమ్మలను మీరు సరిచేసుకుంటూ, ఎక్కడైనా సాతానుడు మిమ్మలను మోసపరుస్తాడేమో, ఎక్కడైనా మిమ్మలను సాతానుడు పాడు చేస్తాడేమో, మీ మనసును చెరిపేస్తాడేమో, మీ పరిశుద్ధతలో నుంచి మిమ్మలను వైదొలిగేటట్లు చేస్తాడేమో, కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మిమ్మలను కూడా మోసం చేసి లోకములో కలిసిపోయేటట్లుగా చేస్తాడేమో అనేటటువంటి భయము సేవకులుగా మాకు. ఎందుకంటే ప్రభువు రాకడ సమీపించిన దినాలు మనం చూస్తున్నాం. ప్రభువు ఎప్పుడు వస్తారో తెలీదు. ఆయన రాకడకు సిద్ధపడిన వారిగా మనం ఉండాలని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎలా అయినా సరే పెళ్లి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారితో ఈ ప్రదానము చేయబడినటువంటి సంఘాన్ని, విశ్వాసులను క్రీస్తుతో జతపరచాలని, వధువు సంఘమైనటువంటి ఈ సంఘం వరుడైనటువంటి క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కలపాలనేటటువంటి ఆ భారమే, ఆ బాధ్యతే
ఆ రోషమే, ఆ ప్రార్థనే సేవకులుగా చేస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులను గమనించాలి. ఇక్కడ ఆలోచన చేస్తే దేవుని పిల్లలుగా మన బాధ్యత ఏది అని అంటే, విశ్వాసంలో వైదొలిగిపోకుండా, పరిశుద్ధతలో పడిపోకుండా మనం నిలకడగలిగినటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ గమనించాలి, పరిశుద్ధతలో నుంచి తప్పిపోకూడదు, క్రీస్తు సరళత నుంచి దూరం అయిపోకూడదు. కాబట్టి మిమ్మలను సాతానుడు ఎలా అయినా మోసపరచొచ్చు. ఈ రోజున కలిపి చెరిపే బోధలు తయారైనవి. ప్రియులరా, ఏది పడితే అది నమ్మి, ఏది పడితే ఆ సిద్ధాంతం వైపుకు వెళ్ళిపోయి జీవితంలో క్రీస్తులో ఉన్నటువంటి ఆ మొదటి స్థితిని దిగజారే స్థితికి అనేక మంది వచ్చేస్తున్నారు. అబద్ధపు ఆత్మలు బయలుదేరాయి, మోసపరిచే ఆత్మలు బయలుదేరాయి. దేవుని ప్రేమ నుంచి, క్రీస్తు పరిశుద్ధత నుంచి తొలగిపోయేటట్లుగా చేసేటటువంటి వారు లోకంలో కోకొల్లలుగా కనబడుతున్నారు. జాగ్రత్త, నీ పరిశుద్ధతలో ఏమాత్రము తప్పిపోవద్దు. అందుకే క్రీస్తు ప్రభువారు మనం గమనించాలి. పౌలు గారు చెప్తున్నారు, చూడండి 4వ వచనంలో, 2వ కొరింథీ పత్రిక 11:4 ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటించిన మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందిన మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించుట యుక్తమే. వాక్యం చెప్తుంది, మేము ప్రకటించిన సువార్త, మేము బోధించినటువంటి సువార్త, మేము పొందిన ఆత్మ, మేము అనుభవించిన ఆత్మ, అది కాక మరి ఒక్కటి మీ దగ్గరికి తీసుకొచ్చి మిమ్మల్ని మోసం చేస్తాడేమో. చాలా మంది ఆత్మ లేదు అని చెప్తున్నారు. ఆత్మ లేని వాడికి ఆత్మ లేదు అని చెప్తాడు వాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోని వాడు పరిశుద్ధాత్మ లేదు అని చెప్తాడు. ఆ ఆత్మ రుచి పొందినటువంటి వాడు, ఆత్మను పొందినటువంటి అభిషేకం కలిగినటువంటి వ్యక్తి, ఆత్మ సంగతులు ఆత్మ పొందిన వ్యక్తి తెలుస్తాయని వాక్యం చెప్తారు. కాబట్టి ఈ రోజున చాలా మంది జీవితంలో దేవుని ఆత్మను కలిగినటువంటి వారిగా లేకుండా విమర్శించేటటువంటి వారిగా చాలా మంది కనబడుతున్నారు. ఇలా అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ పరిశుద్ధత విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ తప్పిపోవద్దు, మీ మనసును మారిపోవద్దు. సాతానుడు అవ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అని చెప్పాడు. ఈజీగా కుయుక్తితో సాతానుడు అవను మోసపరిచాడు మాటలు పెట్టి. అంటే ఈ రోజున కూడా చాలా మంది మోసపరిచే ఆత్మలు, మోసపరిచే బోధలు, మోసపరిచేటటువంటి కుయుక్తితో మనుషులను ఈడుస్తున్నటువంటి పరిస్థితి. జాగ్రత్త, అది నువ్వు గుర్తెరిగి ఏది సత్యమైనవో, ఏది న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి కోరదగినవో, ఏవి అంగీకరించదగినవో అది యోచించి ఆలోచించి నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుని పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ఆలోచన చేస్తే గనుక వాక్యం చెప్తుంది, క్రీస్తులో ఉన్నటువంటి మీ మనస్సు మారిపోకూడదు. ఈ రోజున చాలామంది భ్రష్టులైపోయారు. ఈరోజు విశ్వాసంలో నిలకడలేక, పరిశుద్ధతలో నిలవలేక, ఈ రోజున ప్రభు కొరకు నిలుస్తామని, ప్రభువే ధ్యేయమని, ప్రభువే సర్వమని, ప్రభువే సమస్తమని అన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడాలి అని వచ్చినటువంటి వారు ఈ రోజున భ్రష్టులై తిరుగుతున్న వారు లోకంలో కనబడుతున్నారు. జాగ్రత్త, నీ విశ్వాసం జాగ్రత్త, నీ పరిశుద్ధత జాగ్రత్త, నీకున్నటువంటి భక్తి జాగ్రత్త. అది కాపాడుకునే రీతిగా నువ్వు ఉంటే అద్భుతం నీ జీవితంలో చూడగలుగుతా. నేను కూడా ఏదో చేసేస్తానని వచ్చేస్తున్నావు. నువ్వు అనుకున్నది మాట చెప్పావు అని అంటే నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడలేకపోతున్నావు అని అంటే నీ జీవితం అధోగతి పాలైపోతుంది. జాగ్రత్త, ఏమైపోతావు అర్థం కాదు. ప్రభు కొరకు చేస్తానని, ప్రభు కొరకు నిలుస్తానని, ప్రభువే కొరకే నా జీవితం అని సమర్పణ చేసుకుని మరలా లోకంలో తిరుగుతున్నావేమో.
ప్రభు కొరకే నిలబడతాననుకుని, ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభు కొరకే నా జీవితం అనుకుని మరలా లోకం వైపు, లోక పరిస్థితుల వైపు, లోక వ్యాపారాల వైపు, వాటి వైపు నీ మనసును పెడుతున్నావు. జాగ్రత్త, నువ్వెన్ని చేసినా నువ్వు సమర్పణ చేసుకున్నావు, ప్రభు కొరకు నిలుస్తానన్నావు, ప్రభు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పావు. ఇన్ని చెప్పిన నీవు మరల లోకం వైపు తిరిగితే నీ జీవితం ఏమైపోద్దో ఒకసారి ఆలోచించు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన వారులారా, క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ నుంచి వైదొలిగిపోవద్దు, పడిపోవద్దు, విశ్వాసంలో నిలకడ కలిగి ఉండు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచున్నట్లు మీ మనసులు మోసపరచబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమో అని మీ విషయంలో నేను భయపడుతున్నా. మనస్సు ఈ రోజున మారాలి. మనస్సు మార్చుకునేటటువంటి స్థితి నీకు ఉండాలి. అందుకే వాక్యం ఏమంటుంది తెలుసా? ఎవడైనను క్రీస్తు యేసు నందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము నూతనమైపోయింది. ఎవని మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి మంతుడుగా కాపాడబడతాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నీ మనస్సు క్రీస్తు మీద ఉండాలి, లోకం మీదుగా, లోక వ్యాపారం మీదుగా, లోక పరిస్థితుల మీదుగా. ఒకసారి గమనించవలసిన విషయం, ఈ రోజున ఏ విధంగా నీ ఆత్మీయ జీవితం, నీ మనసు ఉందో ఒకసారి గమనించు ప్రియులారా. ఈ రోజున చాలా మంది జీవితాల్లో మనసును స్వాధీనపరుచుకోలేక జీవితంలో భయంకరమైనటువంటి పాపం చేస్తున్న వారు లోకంలో కనబడుతున్నారు. అందుకే వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో, పట్టణమును పట్టుకుని వాడి కంటే తన మనస్సును నిలుపుకున్నవాడు శ్రేష్ఠుడు అన్నది. పట్టణాన్ని పట్టుకునేవాడి కంటే తన మనసును నిలుపుకున్నవాడు శ్రేష్ఠుడు. నీ మనసు నిలపలేకపోతున్నావు, చూసిందంత ఆశిస్తున్నావు. నీ చూపు, నీ ప్రవర్తన, నీ జీవితం, నీ మనసు, నీ బుద్ధి ఏది మారలేదు. మారని చెప్తున్నావు అంతే. కాబట్టి నూతనమైనటువంటి మనసు నీకు రావాలి, నూతనమైనటువంటి స్వభావంలోనికి నువ్వు రావాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్లు మాట్లాడేస్తున్నా. సేవకులని నీకు నచ్చినట్లుగా నువ్వు నీ నోటికొస్తే అలాగ దూషిస్తున్నావు, మాట్లాడుతున్నావు నీ మనసుని. జాగ్రత్త, ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి, వాక్యంలో సమూయేలు గ్రంథము 1 ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 24వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. సౌలు పైవస్త్రము తాను కోసినని దావీదు మనసు నొచ్చి. ప్రియులారా, గమనించాలి, సౌలు దావీదును చంపాలని వెదుగుతున్న దినాలే. సౌలు దావీదును చంపాలని వెదుగుతూ ఎంగేదులోనికి రాగిలిగాడు. వచ్చి దావీదును వెతుకుతూ, దావీదు అక్కడ ఉన్నాడని సౌలుకు తెలియదు. సౌలు ఒక గృహలో ఉన్నప్పుడు సౌలును దావీదుతో ఉన్నటువంటి వారు చూశారు. చూసి, దావీదు, నిన్ను వెతుకుతూ నిన్ను చంపాలనుకుని వచ్చినటువంటి నీ శత్రువు
సౌలు నీ కంటపడ్డాడు, దేవుడు అతనిని నీ చేతికి అప్పగించాడు, ఇదే సమయం, వెళ్ళి చంపేసాయి అని చెప్పి తనతో ఉన్నటువంటి వారు దావీదును రెచ్చగొడుతున్నారు, ప్రేరేపిస్తున్నారు. వెళ్ళి చంపేసాయి, దేవుడు నీ చేతికి అతను అప్పగించాడు, శత్రువుని అప్పగించాడు, ఎలా ఆలస్యం చేయదు, వెళ్ళి చంపేయి, ప్రేరేపిస్తున్న ఆ సమయంలో దావీదు వెళ్ళాడు. వెళ్ళి సౌలు పై వస్త్రాన్ని కోసి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగిన విషయం ఏంటిదంటే, దావీదు ఈటె తీసుకుని ఒక్క పోటు పొడిస్తే నేలకి అదిమి పట్టి పడవగలడు, చంపేయగలడు. కానీ అక్కడ చంపలేదు దావీదు. ఎందుకో తెలుసా? దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు సౌలు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు, అభిషేకం పొందినటువంటి వాడు సౌలు. అలాంటి సౌలుని, అభిషేకించబడిన దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలుని చంపకూడదు అని పై వస్త్రాన్ని కోసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పై వస్త్రాన్ని కోసినందుకే మనస్సు నొచ్చి అని వాక్యం చెప్తుంది. సౌలు పై వస్త్రము కోసినందుకే దావీదు మనస్సు నొచ్చిందట, నొచ్చుకున్నాడట. అంటే ఎంత బాధపడిపోయాడు. అరే, ఎందుకు నేను పై వస్త్రాన్ని కోసాను? సౌలు పై వస్త్రాన్ని ఎందుకు కోసాను? ఇది కరెక్ట్ కాదు అని నొచ్చుకుని బాధపడిపోతున్నాడు దావీదు. అంటే దావీదు మనసు ఎంత చక్కని మనసు చూడండి. అభిషేకించబడినటువంటి సేవకుడు, అభిషేకించబడినటువంటి దైవజనుణ్ణి నీ నోటికొచ్చినట్లుగా నువ్వు మాట్లాడతా. సేవకుడని చూడవు, దైవజనుడని చూడవు, దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు అని చూడవు. నీ నోటికొచ్చినట్లుగా మాట్లాడేస్తావు. అంటే నీ మనస్సు అనేది మారలేదు. జాగ్రత్త. దేవుని చేత అభిషేకించబడినటువంటి వాణిని నీ నోటికొచ్చినట్లుగా దూషిస్తూ నిష్టానుసారంగా మాట్లాడితే జాగ్రత్త, దేవుడు ఊరుకోడు. ఆలోచించవలసిన విషయం. సౌలు పై వస్త్రము కోసినందుకే దావీదు మనసులో నొచ్చి బాధపడిపోతూ ఉంటే, నువ్వు ఎన్నిసార్లు దేవుని పిల్లలను దూషించలేదు? ఎన్నిసార్లు దేవుని సేవకుల మీద అబండాలు వేయలేదు? ఆలోచించవలసిన విషయం. జాగ్రత్త. దేవుని పిల్లలుగా, దేవుని సేవకునిగా నేను మనవి చేస్తున్నా, నీకున్న ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కాపాడుకుని మనస్సు నొచ్చే పరిస్థితుల్లో నువ్వు ఎన్ని పనులు చేయలేదు? తోటి వారిని నిందించలేదా? అవమానపరచలేదా? అబద్ధాలు మాట్లాడలేదా? నీ నోటికొచ్చినట్లుగా ఎదుటి వాళ్ళ మీద సాడీలు చెప్పలేదా? ఎదుటి వాళ్ళని కొంపలు కూల్చేయలేదా? ఎదుటి వారి సంసారాలను పాడు చేయలేదా? ఇన్ని చేస్తున్న నీ మనసు నచ్చట్లేదంటే నీ మనసు చచ్చింది అని అర్థం. వాత వేయబడిపోయావు అంత. ఆలోచించవలసిన విషయం. ఈ మంచి సమయంలో ప్రియులరా, సౌలు పై వస్త్రము కోసినందుకు దావీదు మనసు నొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక, యెహోవా చేత అభిషేకము నొందిన అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను. యెహోవాను బట్టి అతనిని నేను చంపనని తన జనులతో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు చెబుతున్నాడు, ఇతడు యెహోవా చేత అభిషేకము పొందినటువంటి వాడు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు. యెహోవా చేత అభిషేకము పొందినటువంటి వాణిని నేను ఇట్లా చేశానే, నేను చంపను. వాళ్ళు దావీదుతో ఉన్నవాళ్ళు ప్రేరేపిస్తున్నారు, చంపేసే చంపేసే చంపేసే. నిన్ను కూడా ప్రేరేపించవచ్చు అక్రమాలు చేయడానికి, అన్యాయాలు చేయడానికి,
అబద్ధాలు వేయడానికి, అబద్ధాలు ఆడడానికి, మోసం చేయడానికి నిన్ను కూడా ప్రేరేపించవచ్చు. జాగ్రత్త. దేవుని పిల్లల మీద కానీ, దేవుని సేవకుల మీద కానీ, దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాళ్ళ మీద కానీ నీ నోటికొచ్చినట్లుగా మాట్లాడావా, దేవుడు కూడా జాగ్రత్త. వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ గమనిస్తే గనుక దేవుని చేత అభిషేకము పొందినటువంటి వాణిని నేను ఇలా ముట్టినందుకే బాధపడుతున్నానని చంపాను అని చెప్పేశాడు. ఎంత అద్భుతమైన ఆ మనసు కలిగిన వాడు దావీదు. అందుకే క్రీస్తు సరళత, పరిశుద్ధత, ఆ ప్రేమ నుంచి మిమ్మల్ని వైదొలిగేటట్లుగా సాతానుడు చేస్తాడు. మారిన నీ మనసుని దొంగిలిస్తాడు, పాడు చేస్తాడు, పతనం చేసేస్తాడు. అది గుర్తిరిగి యోచించి ఆత్మీయంగా నీ జీవితాన్ని నీకు దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవిస్తే ఆశీర్వదింపబడతావని దేవుని పేరట నిన్ను మనవి చేస్తా ఉన్నా. ప్రియులను గమనించాలి. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, సౌలు దావీదు క్షమించాడు. వెంటనే సౌలుని పిలుస్తున్నాడు, నాయనా సౌల, ఇదిగో దేవుడు నన్ను నా చేతికి అప్పగించాడు, కానీ నేను చంపలేదు. నేను ఎందుకో తెలుసా? నువ్వు దేవుని చేత అభిషేకం పొందినవాడు, దేవుని చేత ప్రతిష్ఠ చేయబడిన వాడివి. ఈ రోజున ప్రియులరా, నీ ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు నిలబడాలని దేవుని పేరట నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి వాక్యం చెప్తుంది, మీ మనస్సులు మారి రూపాంతరము చెందడం వల్ల క్రీస్తులో మీ పరిశుద్ధతను కాపాడుకుంటూ క్రీస్తు కొరకు నిలబడాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నా. వాక్యం చెప్తుంది, మనసును గర్వించి, ఉజ్జియా తన మనసును గర్వించి చెడిపోయినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది ప్రియ. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నీ మనసు ఎలా ఉందో ఒకసారి గమనించు. దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నా నీవు, దేవుని కొరకు ఎన్ని కార్యాలన్నీ చేయాలనుకుంటున్నా నీవు, నీ మనసును సరిచేసుకోకుండా, పరిశుద్ధత కలిగి లేకుండా, లోకం వైపు, లోక పరిస్థితుల వైపు చూసి జీవితాన్ని పతనం చేసుకుంటున్నావేమో ఒకసారి గమనించి ప్రియులారా. ఇదిగో నీ మనసులో క్రీస్తును కలిగి అనేకుల కొరకు ప్రభు ప్రేమను చాపి, ప్రభు ప్రేమను చూపి, ప్రభు హస్తము మన పట్ల ఉంచారు కనుక అనేకులను ప్రభు వైపుకు నడిపించి అనేకుల కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత, భారము మన మీద ఉంది కనుక ఒక్కసారి గమనించు. నిన్ను నీవు స్వాధీనపరచుకో, నీ మనసును స్వాధీనపరచుకో. మనసు నిలుపుకోలేకపోతే, ప్రభువా నా మనసు సరిలేదు నాయన, నన్ను సరిచేయండి ప్రభువా. సాతానుడు నిన్ను జల్లిస్తున్నాడేమో, సాతానుడు క్రీస్తులో నుంచి నిన్ను వైదొలిగేటట్లుగా చేస్తున్నాడేమో. పరిశుద్ధమైనటువంటి కన్యకగా క్రీస్తు ఎదుట నిలబట్టాలని శుద్ధమైన మనసు కలిగిన వారిగా చేయాలనుకుంటుంటే అలా కాకుండా నేను చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడే. ఒకసారి గమనించి, ప్రభు నన్ను బలపరచు, నీ కృపతో నన్ను నింపు నాయనా అని చెప్పి ప్రార్థించే దేవుని ఆశీర్వదిస్తాడు. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు ప్రభు మనతో మాట్లాడారు. ప్రభు మన జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని, ఉన్నతమైన అద్భుతాన్ని మన జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి ప్రభు నా మనసు సరిలేదు నాయనా, నన్ను బలపరచు తండ్రి, కనికరించు నాయనా అని చెప్పి ప్రార్థన చేయి. పడిపోతున్నవేమో, జారిపోతున్నవేమో, పరిశుద్ధతలో నుంచి వైదొలిగిపోతున్నవేమో, క్రీస్తు ప్రేమలో నుంచి సాతానుడు నిన్ను దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడేమో, మనసు నిలపలేకుండా ఉన్నావేమో, లోకం వైపు చూస్తున్నావేమో, లోక పరిస్థితుల వైపు వెళ్ళిపోతున్నావేమో, ఒక్కసారి గమనించి ప్రభువా నన్ను సరిచేయి నాయన, నీ కొరకు నిలబడతాను. ఈ జీవితం నీది నాయన, ఈ జీవితం నువ్విచ్చింది ప్రభువా. ఎరిగి కూడా పాపములో పడిపోతున్నాను, ఎరిగి కూడా లోకం వైపుకు వెళ్ళిపోతున్నాను. ఇది చేయకూడదని తెలిసిన, మాట్లాడకూడదని తెలిసిన, చూడకూడదని తెలిసిన
ఏ పరిస్థితుల్లో నా జీవితం వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఒక్కసారి నన్ను కనికరించండి నాయన అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఎరిగి ఎరిగి శోధనలో పడి కృంగియుంటివా, ఎరిగి ఎరిగి శోధనలో పడి కృంగియుంటివా, విరిగే విరిగే హృదయ పలకం ముక్కలు ముక్కలుగా, విరిగే విరిగే హృదయ పలకం ముక్కలు ముక్కలుగా, కరిగిపోయావా కడలి తరంగంలా, కరిగిపోయావా కడలి తరంగంలా, జరిగిపోయావా క్రీస్తుకు దూరంగా, జరిగిపోయావా క్రీస్తుకు దూరంగా. ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. శోధనలో పడి వేదనతో ఉన్నావా, శోధనలో పడి వేదనతో ఉన్నావా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. నువ్వైనా సాతాను నీకు గాలం వేశాడు, శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు, ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు, ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు, శివరకు నిన్ను బానిస చేసి, శివరకు నిన్ను బానిస చేసి విజయ గర్వముతో తను నవ్వుచున్నాడు, విజయ గర్వముతో తను నవ్వుచున్నాడు. ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువా, ఎంతవరకు మీ బిడ్డలతో మాట్లాడినందుకు నీకు స్తోత్రమయ్యా. ఇదిగో మనసులు చెరపబడి పరిశుద్ధతలో నుండి సరళత నుండి తప్పిపోతావేమో అని భయపడుతున్నానని మాట్లాడుతున్నట్లుగా ప్రభా, క్రీస్తుకు రాజ్యముగాను ప్రధానము చేయబడిన భార్యగాను ప్రభా, నీ ఎదుట నిర్దోషముగా కళంకము ముడత మచ్చ డాగు లేని దానిగా నీ ఎదుట నిలబెట్టాలని ప్రభువా, వధవైన సంఘమును పరిశుద్ధపరిచి నాయన పెండ్లి కుమారునిగా చూడాలనుకుంటున్నావు నీవు. అలా కాకుండా సాతానుడు మోసపరిచి భ్రష్టులుగా చేస్తున్నాడు ప్రజల్ని తండ్రి.
విన్న వాక్యాన్ని బట్టి లైవ్ ద్వారా ఎవరైతే నీ వాక్యాన్ని వీక్షించారో విన్నారో వారి హృదయాలు తండ్రి తెరవబడి నీ కొరకు జీవించినట్లుగా ఉన్నతమైన కృపను దయచేయమని బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.